తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో రోజురోజుకి విభేదాలు పెరిగిపోతూ వస్తున్నాయి. అయితే అంతర్గత విభేదాలతో రోజురోజుకు ఒకరికి నోటీసులు అందిస్తున్నారు అటు టీపీసీసీ చీఫ్లు. అయితే ప్రస్తుతానికి నిన్న ఏదైతే అటు కొండా సురేఖ కూతురైనటువంటి కొండా సుస్మిత చేసినటువంటి వ్యాఖ్యల పట్ల కూడా కొండా సురేఖ అటు వివరణ ఇవ్వాలంటూ కూడా టీపీసీసీ చీఫ్ నోటీసులు జారీ చేశారు. అయితే ఈ రోజు దానిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా అటు టీపీసీసీ చీఫ్ అధ్యక్షుడు కోరడం జరిగింది. అయితే ప్రస్తుతానికి కూడా నిన్న ఏదైతే ఒక కార్యక్రమంలో కొండా సురేఖ బర్త్డే సందర్భంగా కూడా కొండా సురేఖ కూతురైనటువంటి కొండా సుష్మా ఒక కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. అటు పరకాలకు సంబంధించి కూడా అటు ఏదైతే నియోజకవర్గంలో రేవంత్ రెడ్డి ఎమ్మెల్యేగా వేరొకరిని గెలిపించాలని చూస్తున్నారు, ఎందుకు కొండా ఫ్యామిలీని ఈ విధంగా తక్కువ చేసి రాజకీయాల్లో వెనకడుగు వేయాల్సిందిగా కూడా ఎందుకు ఈ విధంగా చేస్తున్నారంటూ కూడా తెలంగాణలో ముఖ్యంగా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్లో కూడా అచ్చమైన కాంగ్రెస్ లేదని పచ్చ జెండా కాంగ్రెస్ నడుస్తుందని కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే దీంట్లో కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి కుటుంబం పైన కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. రేవంత్ రెడ్డి కుటుంబం ఏదైతే ఉందో తెలంగాణ రాష్ట్రం పైన పడి దోచుకుంటుందని కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే ఈ విషయంలోనే చాలా వరకు తెలంగాణ కాంగ్రెస్ అటు రాజకీయాల్లో కూడా చాలా వరకు చర్చ జరుగుతుందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి దీనిపైన మంత్రి కొండా సురేఖ కూడా నోటీసులు జారీ చేశారు. దీనిపైన వివరణ ఇవ్వాలంటూ కూడా కోరడం జరిగింది. అటు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది మాట్లాడుకుంటున్న విషయాన్ని బట్టి చూసినట్లయితే ఇప్పటి వరకు కూడా కొండా సురేఖ చాలా వరకు అంటే రాజకీయాల్లో కొనసాగుతూ వస్తున్నారు. కానీ కొండా సుష్మితకు రాజకీయాల్లో అనుభవం లేకనే ఈ విధంగా మాట్లాడుతుందని కూడా చాలా మంది మాట్లాడుకు రావడం జరిగింది. అయితే దీంట్లో కూడా అటు కొండా సుష్మిత ముఖ్యంగా మాట్లాడింది చూసినట్లయితే ఎక్కువగా అటు రేవంత్ రెడ్డిని కావచ్చు, అటు కొంతమంది సీనియర్ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీలో వాళ్ళందరినీ కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడడం జరిగింది. నిన్న అంటే ఏవైతే హైదరాబాద్లో ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే సమయంలో కూడా అటు హైదరాబాద్ ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ ఫోటోలను ఫ్లెక్సీల్లో వాడకుండా అటు ఎవరైతే ఇది వరకు అంటే గృహ నిర్మాణ మంత్రి అయినటువంటి పొంగులేటి ఫ్లెక్సీలను వాడడం, దాంట్లో కూడా రేవంత్ రెడ్డి పొంగులేటి ఫోటోలనే ఆ ఫ్లెక్సీలో వాడటం ఏంటంటూ కూడా తను మాట్లాడడం జరిగింది నిన్న. అయితే దీంట్లో ఇంకా మరికొన్ని విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. చాలా వరకు కూడా అటు సీఎం రేవంత్ రెడ్డి ఎవరైతే ఆ ఎమ్మెల్యేలు కావచ్చు వీళ్ళందరూ క్యాండిడేట్లను ఎన్నుకునే హక్కు నీకు లేదంటూ కూడా పార్టీ ఇన్ఛార్జీలు ఈ ఎన్నుకునే అవకాశం ఉంటుంది, నువ్వెందుకు ఇన్వాల్వ్ అవుతున్నావు అంటూ కూడా అటు కొండా సుష్మిత మాట్లాడడం జరిగింది. చాలా వరకు బీసీలకు కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుందని, బీసీలను ఏమాత్రం కూడా పట్టించుకోవట్లేదని, రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి బీసీ నాయకులను కూడా ఏమాత్రం పట్టించుకోవట్లేదంటూ కూడా తను మాట్లాడడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యల పట్ల కూడా కాంగ్రెస్ పార్టీ చాలా వరకు సీరియస్ అయింది. అటు కొండా సురేఖ నుంచి కూడా అటు వివరణ కోరింది. అయితే ఈ వివరణ తర్వాత కొండా సురేఖ ఈ విచారణకు హాజరైన తర్వాత కూడా ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అటు క్రమశిక్షణ కమిటీ అనేది చూడాలి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.